విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు. ప్రజా మద్దతు అండగా ఉందన్న ఇరు పార్టీల అభ్యర్థులు భరత్, ఝాన్సీ. ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఐజీ విశాల్ గుని. ఏపీ సీఎం జగన్ సునామీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొట్టుకుపోతారన్న ఎమ్మెల్సీ. వారికి జైలు జీవితం ఖరారని చెప్పిన వరుధిని. ఇక వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి 5వ రోజు సోమవారం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు విశాఖపట్నం పార్లమెంట్ ఆర్ఓ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున్ను కలిసి తన కార్యాలయంలో 7 సెట్ల పత్రాలను అందజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థులుగా మోత్కుమిల్లి శ్రీభరత్, మోత్కుమిల్లి తేజస్విని ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి తన కార్యాలయంలో అందజేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థులుగా వైకాపా నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి 3 సెట్లు, బొత్స అనుష 1 సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి జాలాది విజయ్ కుమారి సోమవారం మరొకసారి 2 సెట్ నామినేషన్ పత్రాలను అందించారు. ముందుగా ఆ అభ్యర్థుల పత్రాలు జిల్లా రెవెన్యూ అధికారి ఏఆర్ఓకే మోహన్ కుమార్ పరిశీలించి సహకారం అందించారు. వివిధ పార్టీల అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున నామినేషన్ పత్రాలు స్వీకరించి ప్రతిజ్ఞ చేయించారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. విశాఖ కూటమి అభ్యర్థిగా ఎం భరత్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా అభిమానులు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలి వెళ్లి విశాఖ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థులు వెలగపూడి గణబాబు, పల్లా శ్రీను, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. భరత్ సతీ సమేతంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు.
కూటమి అభ్యర్థి మెతకపల్లి భరత్ నామినేషన్ ప్రక్రియ అయితే ఈరోజు కొనసాగుతుంది. చూసుకున్నట్టయితే వేలాది జనసమూహం మధ్యలో కూడా ఆయన పూర్తిగా ఎవరైతే అభ్యర్థులు జనసేనకు సంబంధించి కానీ అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కలిసి ఆయన సమేతంగా మొత్తం క్యాడరు అదేవిధంగా నాయకులందరూ ఆయన వెంటరాగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే మెతకపల్లి భరత్ గారి భార్య, అంతేకాకుండా ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గణబాబు, ఇలా మొత్తం ఆ నాయకులందరూ కూడా తరలిరాగా ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన వేలాది మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అందరి మధ్యలో ఈరోజు అందరూ సపోర్ట్ చేస్తుండగా వేలాది మంది జన సహాయంతో కూడా ఈరోజు పూర్తిగా వెళ్ళి అక్కడ నామినేషన్ చేసే ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాల నుంచి అటు నాయకులు అంతేవిధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా తిరిగి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వేలాది మంది జన సమక్షంలో, కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. ఇదిలా ఉండగా విశాఖపట్నం ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జునకు ఆమె తన నామినేషన్ను అందజేశారు. ఝాన్సీ లక్ష్మి నామపత్రాలను విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జామి జెడ్పీసీ గొర్ల సరియు ప్రతిపాదించారు. ఝాన్సీ లక్ష్మి వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర భారీ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొల్లా గురువులు, విశాఖ మేయర్ గొల్గని హరివెంకట కుమారి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎస్కోట్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, రాష్ట్ర స్థాయి పలు కార్పొరేషన్ చైర్మన్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, సతీష్ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఏదైతే ఇవాళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ, ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరూ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థులు కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, భావి మరి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం.
ఉపాధి ఉద్యోగ అవకాశాలతో వాళ్ళు ముందు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి, తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్నకు తోడుగా మేము ఉంటామని చెప్తాని స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ 100కి 100 రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ. రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలిక తగ్గిందని డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. ఈ మేరకు సోమవారం బుడపట్టణ పోలీస్ స్టేషన్ పక్కన గల పాత జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఐజీ ముందు సౌత్ బస్తా డివిజన్ కు చెందిన 6 మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో 3 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ 6 మావోయిస్టులు ఆంధ్ర సరిహద్దుల్లోని చాలా దాడుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారందరిపై నగదు రివార్డులు ఉన్నాయని, పలు మావోయిస్టు కార్యకలాపాల్లో వీరంతా కీలక పాత్ర పోషించారన్నారు. వీరిలో డీసీఎంగా ఉన్న కోహరం మిథిలేష్ అలియాస్ రాజుపై 5 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. మావోయిస్టులు లొంగిపోతే వారికి ఏపీ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహకారాలను పోలీసు శాఖ అందిస్తుందని తెలిపారు. గత 3 ఏళ్లుగా ఏఓబీలో మేజర్ ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. లొంగిపోయిన మావోయిస్టులో డివిజన్ కమిటీ సభ్యుడు కోహరం మిథిలేష్ అలియాస్ రాజు, ఏరియా కమిటీ సభ్యులు భరేస్ మాసా, వెట్టి భీమా, వంజం రామే అలియాస్ కమల, దళ సభ్యురాళ్లు మడకం సుక్కిదూడి సోని తదితరులు ఉన్నారు. క్యూములేటివ్ ఎఫెక్ట్గా ఈరోజు మన ముందు 6 ఇంపార్టెంట్ మావోయిస్ట్ కాడర్లు సరెండర్ అవుతున్నారు. దీంట్లో ఈ 6గురులో ఒక డివిజనల్ డీసీఎం స్థాయి మావోయిస్ట్, అదేవిధంగా 3 ఏసీఎంలు అండ్ అనదర్ పార్టీ మెంబర్ కూడా సరెండర్ అవడం జరుగుతుంది ఈరోజు. ఐ విల్ గివ్ యూ అ బ్రీఫ్. ఈరోజు మన ముందు కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు, డివిజనల్ కమిటీ మెంబర్. తను 37 ఇయర్స్ ఏజ్, కొంటా బ్లాక్, సుక్మా జిల్లాకి చెందినాడు. యాజ్ ఎర్లీ యాజ్ లాస్ట్ 18 ఇయర్స్ నుంచి చాలా సక్రమంగా పార్టీలో పనిచేస్తున్నాడు, మావోయిస్ట్ పార్టీలో. ఆల్ 6 of them belong to South Bastar Divisional Committee and part of the larger DKSCZ, దండకారణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పనిచేస్తున్నారు. ఫస్ట్ కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు ఆల్మోస్ట్ 18 ఇయర్స్, ఆల్రెడీ చెప్పాను, 18 ఇయర్స్ నుంచి పార్టీలో ఎన్నో ఎన్కౌంటర్లో భాగంగా హీ హెస్ టేకన్ పార్ట్ ఇన్ మెనీ వైలెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. 2006లో జాయిన్ అవుతాడు మావోయిస్ట్ పార్టీగా. 2006లో తన జనార్దన్ సర్కార్ కమిటీకి భాగంగా మావోయిస్ట్ వాళ్ళు తన ట్రాన్స్ఫర్ చేస్తారు వాడిని. 2009లో ఏరియా కమిటీ మెంబర్గా వాడికి పదోన్నతి ఇస్తూ 2010లో యల్లమగొండ ఎల్ఓఎస్కి కమాండర్గా కూడా అపాయింట్ చేస్తారు. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ డీసీఎంగా వీడు ఈ ఏరియాలో తిరుగుతున్నాడు. ముఖ్యంగా చూస్తే 2020లో వేల్పాడు అంబుష్ సుక్మా డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఒక చాలా అన్ఫార్చునేట్ అంబుష్లో ఇన్ విచ్ ఆల్మోస్ట్ 14 people డైడ్. దాంట్లో కూడా వీడు పాల్గొన్నాడు. సో హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మ్యాన్ ఫర్ ది మావోయిస్ట్. అట్ ద సేమ్ టైం 3 సుక్మా డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ 19లో 17లో చాలా ఎదురుకాల్పులో వీడు మావోయిస్ట్ పార్టీ మెయిన్ ఎల్ఓఎస్ అదేవిధంగా కమాండర్గా లీడ్ చేయడం జరిగింది. వీడి మీద ఆల్మోస్ట్ 5 lakh rupees రివార్డ్ కూడా ఉంది. సో అకార్డింగ్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ దాన్ని కూడా వీ విల్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ గివెన్. నెక్స్ట్ మన ముందు సరెండర్ అవుతున్న పర్సన్ బర్సే మాసా, హూ ఇస్ అన్ ఏసీఎం స్థాయి మావోయిస్ట్. ఈస్ 30 years of age, కిస్తారంలో ఉంటాడు. లాస్ట్ 14 years నుంచి హీస్ బీన్ పార్ట్ ఆఫ్ ది మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్. మోర్ దెన్ 20 కేసెస్లో పాల్గొన్నాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, అంబుషెస్, వీడి మీద చాలా కేసెస్ కూడా ఛత్తీస్గఢ్లో ఉంది. దక్షిణ నియోజకవర్గంలో వాస్పల్లి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
జీవీఎంసీ 38వ వార్డులో సోమవారం జనసేన నుండి వైసీపీలో చేరిన మూగి శ్రీనివాస్తో కలిసి దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. వార్డు అధ్యక్షుడు సన్యాసరావు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ నుండి ప్రచారాన్ని ప్రారంభించి సోల్జర్పేట, పప్పుల వీధి, హుకుంవారి వీధి, గాజుల వీధి, గంగాబత్తుల వారి వీధి, బొబ్బిలివారి వీధి, ముసలికంటి వారి వీధి, చింతకాయల వారి వీధి, టౌన్ హాల్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 2 ఓట్లలో ఒకటి తనకు, మరొకటి మత్స్యకార తోబుట్టువు బొత్స ఝాన్సీలను మెజార్టీతో గెలిపించుకోవడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 38వ వార్డులో ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులకు చెందిన వృత్తి సమస్యలతో పాటు పేదలు ఉన్నారన్నారు. మత్స్యకారులు 95% వాడబల్జీలు ఉన్నారని తెలిపారు. జనాలంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న దృక్పథంతో చేస్తామన్నారు. మరీ ముఖ్యంగా మా ఝాన్సీ మేడం గారు ఈరోజు నామినేషన్ కూడా ఉంది. తను కూడా మత్స్యకారు లాంటి అమ్మ లేడీయే మా అక్క. ఎందుకంటే చెప్తాను, మేము స్వతహాగా మత్స్యకార కుటుంబంలో పడితే తను బోట్స్ ఓనర్ అన్నమాట. సో కష్టాలు తెలుసు. మొన్న మీ అందరూ తెలుసు, నామినేషన్ వేసాము. ఒక కొత్త రిజర్వేషన్ వచ్చిందన్నమాట నాయకులు, కార్యకర్తలు. కొన్ని వార్డులు నిన్నైతే ఆశ్చర్యం, మా సర్వేశ్వరరెడ్డి వార్డు నుండి సుమారు 2000 మంది భారీ జనసందోహం మధ్య విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. భరత్ ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వివిధ కూడళ్ల మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల కోల్ లలిత్ కుమార్ గారు పాల్గొనలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ డోర్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగ్, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లు కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. మా మిగతా అభ్యర్థులు ఇక్కడ భక్తి కృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, గల్పూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఇంత టైము మేమేం కోరుకోలేదండి. మాకు ఈ పార్టీకి పోలింగ్ పెట్టేసి ఉంటే రిజల్ట్స్ వచ్చేసి ఉండేవి. యాక్చువల్గా మాకు ఎలక్షన్స్ 2 నెలలు అవడం అనేది వైసీపీ వాళ్ళకి అవకాశం. వాళ్ళు ఏంటి అంటే మా లీడ్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారేమో. మా వరకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే లాస్ట్ టైం అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ప్రచారం చేస్తూ కూడా చెప్పాం, 34 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీలో ఇది సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్లో మీరు ఎట్లాంటి తీర్పు ఇస్తారో అది ప్రజల తీర్పు అని అందరికీ చెప్పాము. మీ అందరూ ఆ ఫలితం కూడా చూశారు. 4 రోజులు అనగా చిరంజీవి గారికి టికెట్ ఇచ్చాం. అప్పటికి అసలు రాజకీయంతో పరిచయం లేదు. ఆయన 34 నియోజకవర్గాలు కలిసి మా కార్యకర్తలు కలవడమే 20 రోజులు అయిపోయింది. యాక్చువల్గా ప్రచారం చేసింది 10 రోజులు కూడా కాదు. కానీ 16-17% లీడ్తో గెలిచారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో అందరూ ఒకసారి గమనించాలి. మొన్న 3 పార్టీలు వేరుగా పోటీ చేయడం వల్ల వాస్తవంగా త్రిముఖ పోటీ ఎంపీస్కి క్రాస్ ఓటింగ్ అయ్యి నేను 4 ఓట్లతో ఓడిపోవడం కరెక్టే. కానీ ఈసారి బీజేపీ, జనసేన కూడా మేము కలిసి ఉన్నాము. అంతేకాకుండా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి వేసుంటారు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు. కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు. అయితే మేము రిలాక్స్ అవ్వకూడదు, తప్పకుండా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకుని
వాళ్ళు చెప్పేది చేసినట్టు చాలా అన్యాయంగా చాలా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు అనలేము కానీ చాలా ప్రాంతాల్లో అట్లా చేస్తున్నారు. సో మేము రిలాక్స్ అయితే మాత్రం వాళ్ళు దొంగచాటుగా ఓట్లు డిలీట్ చేసేసి ఇంకేదో చేసేసి ఎట్లా గెలవాలి, డబ్బులతో జనాలు ఎట్లా కొనేయాలనేది ఆలోచనలో ఉన్నారు. ఇది మేము అందరం తప్పకుండా కృషి చేస్తాము. ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఓటర్ మీరు ఎవరు రిలాక్స్ అవ్వద్దు, దెబ్బతింటాం. అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోరుతున్నాను. ఫస్ట్ మన బాధ్యత ఒక సిటిజన్గా ఓటు వేయడం. విశాఖపట్నంలో ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ టైం కూడా 66-67% ఉండింది. ఈసారి కోరేది ఏంటంటే అది అట్లీస్ట్ 70% దాటాలి అనేది. మధ్యతరగతి ఏపీ సీఎం జగన్ సునామీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొట్టుకుపోతారని, త్వరలో వారికి జైలు సిద్ధంగా ఉంటుందంటూ ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మండలి విప్ ఎమ్మెల్సీ వారదు కళ్యాణి తెలిపారు. ఈ మేరకు సిరిపురం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వారిద్దరూ ఈ రాష్ట్రానికి శనిలా తయారయ్యారంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ ఏం చేస్తున్నా వారు శకునుల్లా అడ్డుపడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ జగన్ కు జైలు సిద్ధం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారని, చంద్రబాబు అవినీతిపరుడని సాక్షాత్తు ప్రధాని మోడీయే చెప్పారంటూ, పవన్ తీరు దారుణమని లోకేష్ చెప్పారని, లోకేష్ వ్యక్తిత్వం దారుణమంటూ పవన్ చెప్పేవారని, అందుకోసమే వారికే జైలు సిద్ధం చేయాలంటూ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగనన్న బస్సు యాత్ర మనం చూసాం. జన ప్రభంజనం అయిపోయింది విశాఖపట్నం మొత్తం. విశాఖపట్నం ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి జగనన్నకి తమ సంఘీభావం తెలియజేశారు. ఎంత చక్కగా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ ఉన్న జగనన్నకి తన కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ వచ్చి తెలియజేసుకోవడం జరిగింది. ఒకవైపు బంగాళాఖాతం ఉంటే ఇంకోవైపు జన సముద్రం కనిపించి విశాఖపట్నంలో 2 సముద్రాలు నేను కనిపించిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక్క ఈ జిల్లానే కాదు, ఉత్తరాంధ్రలో 3 రోజులైంది ప్రవేశించి, అప్పటి నుంచి కూడా పాయకరావుపేట నుంచి కూడా అడుగడుగున జన నీరాజనం కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి ఒకటే కారణం ఏంటంటే ఇంత చక్కటి పరిపాలన అందించారు, ఇంత గొప్ప పరిపాలన అందించారు, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి, దానికి మేము కృతజ్ఞత తెలియజేసుకోవాలి, మేము సంఘీభావం తెలియజేయాలని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే విధమైన జనసందోహం మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ తీసుకుంటే కడప ప్రజలు కన్న ప్రేమను చూపించారు జగనన్న మీద. కర్నూలు ప్రజలు తమ కమిట్మెంట్ ఎలా ఉంటుందో జగనన్న మీద చూపించిన పరిస్థితి. అలాగే అనంతపురం ప్రజలు తీసుకుంటే అంతులేని అభిమానం చూపించిన పరిస్థితి మనం చూసాం. అలాగే చిత్తూరు ప్రజలు తమ చిత్తశుద్ధి జగనన్న మీద ఎలా ఉంటుందో జన సందోహం తరలి వచ్చి చూపించడం జరిగింది. అలాగే నెల్లూరు ప్రజలైతే తమ నిబద్ధత జగనన్న మీద ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ప్రకాశం ప్రజలు మనం చూసాం, విపరీతమైన అభిమానంతో జన సందోహంలో వచ్చి జగనన్నకు సంఘీభావం తెలియజేశారు. అలాగే గుంటూరు జిల్లా ప్రజలు ప్రగతి రథ చక్రాలు ఎలా ఉంటాయో అలాంటి ప్రగతి రథ చక్రాలైన జగనన్న బస్సు యాత్ర వెనక తండోపతండాలుగా తరలి వచ్చి తమ సంఘీభావం తెలియజేయడం జరిగింది. కృష్ణా జిల్లా ప్రజలు తీసుకుంటే కృష్ణమ్మ ఎలా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుందో ఆ విధంగా జన సందోహం అక్కడ జగనన్నకి మద్దతు తెలియజేసిన సంగతి చూసాం. అలాగే గోదావరి జిల్లాలో అయితే గోదావరి వాళ్ళు ప్రేమకి అభిమానానికి మేము ఎక్కడ సాటి తక్కువ కాదు, ఎవరు మాకు సాటి రారు అని మనం వింటూ ఉంటాం. దాని ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగనన్నకు చూపించిన అభిమానం ద్వారా మరోసారి గోదావరి జిల్లాల ప్రజలు చూపించారనేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలైతే ఉత్తరాంధ్రలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన అభివృద్ధి గతంలో స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు జరగనంత అభివృద్ధిని జగనన్న ఈ ఉత్తరాంధ్రలో చేయడం వలన తండోపతండాలుగా తరలి వచ్చిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఉత్తరాంధ్రలో ఉన్న 34 సీట్లు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 సీట్లు కూడా జగనన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అనే విషయం అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్, వాళ్ళ సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే విషయం అర్థమైపోయి ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకుంటే ఆ సభల్లో అతని మాట తీరేంటి, భాష ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అవన్నీ ఫ్రస్ట్రేషన్కి అతను అంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది అతను పిఠాపురంలో కూడా ఓడిపోబోతున్నారు, కూటమి అనేది ఓటమి పాలైపోబోతుంది అనే విషయం అర్థమైపోవడంతో అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ముఖ్యంగా జగనన్న మీద
పరదాలంటూ మహారాణి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం వచ్చి చూడాల్సింది కదా, జగనన్న పరదాల మధ్య ఉన్నారా ప్రజల మధ్య ఉన్నారా అనే విషయం అర్థమవుతూ ఉంది. అసలు మనం గతంలో చూసాం, రాజులు వాళ్ళు పరిపాలించేటప్పుడు మారు వేషంలో ప్రజల దగ్గరికి వచ్చి నా పరిపాలన ఎలా ఉంది అని కనుక్కుంటూ ఉంటారు. ఆ విధంగా బస్సు యాత్రలో అడుగడుగునా జగనన్న దిగి మహిళలతోని వృద్ధులతోని పథకాలు అందుతున్నాయా అవన్నీ ప్రత్యక్షంగా కనుక్కుంటూ ఉంటే నాకైతే. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ వైసీపీ ఎంపీ అభ్యర్థులు. ప్రజా మద్దతు అండగా ఉందన్న ఇరు పార్టీల అభ్యర్థులు భరత్ ఝాన్సీ. ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఐజీ విశాల్ గున్ని. ఏపీ సీఎం జగన్ సునామీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొట్టుకుపోతారనే ఎమ్మెల్సీ. వారికి జైలు జీవితం ఖరారని చెప్పిన వారోధిని. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.